చూడు హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము పార్క్ అయితే వెళ్ళాము. గణేశ్వర్ మిశ్రా పార్క్ అనేది ఉంది. ఈ పార్క్ అయితే ఏషియా బిగ్గెస్ట్ పార్క్ అంట. నలుగురం ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇంకా నలుగురం అంటే అత్తయ్య, నేను, మా ఆయన, మా చిన్నాడు. సో ఇంకా మా హస్బెండ్ కి సండే రోజు కొంచెం ఖాళీ ఉంటుంది, కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అనేసి అలా మైండ్ కూడా రిలీఫ్ గా ఉంటుందని వెళ్తున్నాము. అండ్ మాతో పాటు అయితే మా హస్బెండ్ తో డ్యూటీ చేసే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు అన్నమాట. సో అందరం కలిసి అయితే వెళ్తున్నాం సండే రోజు. ఫైనల్ గా ఇంకా పార్క్ అయితే రీచ్ అయిపోయినామండి. జర్నీ మొత్తం తీయలేకపోయినా, ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే ఉండే అనమాట, అందుకని జర్నీ మొత్తం తీయలేకపోయినా. అండ్ మొత్తానికి అయితే మంచి గ్రీనరీతో బాగుంది. అంటే ఈ పార్క్ ఎందుకు వచ్చినాం అంటే, మేము రోజు ఇంకా ఇంట్లోనే ఉంటున్నాం, కొంచెం అలా టైం పాస్ అవుతుంది అనేసి లంచ్ అది వండుకొని వెళ్ళినాం. ఇంకా అక్కడ గ్రీనరీ అంతా బాగుంటది, అట్లా చెట్ల కింద కూర్చొని తినొచ్చు అనేసి వెళ్ళాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో. అందరం అక్క అయితే ఎత్తుకుంది. ఇంకా వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, చూసి నవ్వుతా ఉన్నాడు. బాగుండే కదా, అలాగలా తిరగనీకి వచ్చినాం పార్క్. లంచ్ టైం అయింది, ఇంకా లంచ్ చేసి తిరుగుదాం అనేసి ఒక ప్లేస్ అయితే ఎత్తుక్కున్నాం. మంచిగా ఒక ప్లేస్ దొరికింది, అక్కడ కూర్చొని తింటున్నాం. ఇంకా సో మేమైతే చికెన్ ఫ్రై చేసాము. అండ్ అక్క వాళ్ళు కూడా చికెన్ ఫ్రై, కొద్దిగా పప్పు, రైస్ అక్కే తీసుకొని వచ్చింది అనమాట. రోజు మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్లైమేట్ బెటరే అనిపించింది, కానీ మధ్యాహ్నానికి ఒక 2-3 టైం కి అయితే ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. సో మేము తినేసి అలా కొంచెం తిరుగుదాం అనేసి ఇక్కడ చెట్టు కింద కూర్చొని తింటున్నాము. మేమనే కాదు, చాలా మంది పార్క్ ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో చాలా మంది అయితే వచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ చిన్నోనికి కూడా ఉగ్గు తినిపించే టైం అయితే అయింది అనేసి అత్తమ్మ ఉగ్గు తినిపించని అయితే ఉన్నారు వాడికి తినిపియడానికి. అండ్ బయటికి తీసుకొస్తే పిల్లలకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటది అనేసి ఇంకా అందరం కలిసి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈయన లంచ్ కూడా అయిపోయిన తర్వాత పార్క్ అంతా ఎలా ఉందో చూద్దాము. చిన్నోనికి పెట్టే ఉగ్గు వీడియో షార్ట్ వీడియోలో పెడతాను, చెక్ చేయండి. పార్క్ అయితే క్లీన్ గా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, వెనక ఒకరు ముందొకరు కూర్చొని సైకిల్స్ అలా ఉన్నాయి. ఇక్కడైతే ఉగ్గు తినడం అయితే అయిపోయింది. ఇంకా అందరము అన్ని సర్దేసుకొని తిన్న తర్వాత వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ చూడండి ఎంత గ్రీన్ గా, ఎంత పీస్ఫుల్ గా, నీట్ గా ఉందండి. నాకు పూలలు వేసి అలుగుతారు మన ఊర్లో. పూల మధ్యలో ఇట్లా ఎన్ని ఉన్నాయి దింపేది మధ్యలో వేసి అలుగుతారు. ఎన్ని అదే అది ఇక్కడ చెట్లు కూడా గ్రీనరీగా బాగున్నాయి కదా అనేసి ఫోటో తీస్తారా అని పిలిచి వీడియో తీసిన. అయితే వాక్ చేసుకుంటూ బాగుంటే వెళ్ళింది. ఇంకా నేను ఇప్పటిదాకా సైకిల్ చూయించిన కదా, అవి ఇవే ఇంకా సైకిల్లో వెనకొకరు ముందొకరు కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ సైకిల్ డబల్ సైకిల్ వేయాలనిపించింది. సైకిల్ చూసే డబల్ సీట్ సైకిల్ చూడు, డబల్ సీట్ ఎంత మా కోడలు కూర్చుంది, ముందు నేను కూర్చొని చెప్తా. చిన్న చూడు దాన్ని కూర్చోబెట్టుకొని కూడా ముందు స్టాండ్. పార్క్ లో అయితే ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఈ చెట్లకు కాయలు అయితే ఆ కాయలు ఖర్జూర కాయలు అనుకున్నాం, కాదు అత్తమ్మ అన్నది అవి అయితే ఖర్జూర కాయలు అయితే కాదన్నది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. లోపల ఆర్టిఫిషియల్ వి యానిమల్స్, బర్డ్స్ అయితే ఉన్నాయంట. సో మేము చూడడానికి ఏం ప్రిఫర్ చేయలేదు, ముందే ఫుల్ గా ఎండ కొడుతుంది. అందుకని అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అదైతే ఆర్టిఫిషియల్, ఒరిజినల్ అయితే కాదు. ఈ లేక్ లో ఫుల్ గా ఫ్రెషెస్ అవుతున్నాయి. అందులోకి మేము కొన్ని బొరుగులు వేసినాం అనమాట ఆ వాటర్ లో. ఇంకా ఎక్కడెక్కడ ఉన్న ఫిషెస్ అన్ని ఒక దగ్గరకు వచ్చినాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ తినేసిన తర్వాత సపరేట్ గా వెళ్ళిపోతున్నాయి అనమాట, ఎవరి దాన్ని అవి. చిన్నోడు ఇంకా అవి చూసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏందబ్బా ఇట్లా తిరుగుతున్నాయి, ఒక్కొక్కటి కలర్ గా ఉన్నాయి. ఇంకా ఎండ కొడుతుందని కూడా పట్టించుకోకుండా
ఆ ఫిషెస్ చూసుకుంటూ అన్నీ నించొని ఉన్నాము. అండ్ ఇంకా ఈ చిన్నోడు పెద్దోడు, ఆ చిన్నోడు అయితే ఎక్కేసిండు, పెద్దోనికి పాపం భయం అవుతుంది, అక్క పోయి ఎక్కిస్తుంది. ఆడ నించొని కొంచెం ఆడుకో. ఈ పార్క్ వచ్చేసి ఏషియాస్ బిగ్గెస్ట్ పార్క్ అని చెప్పాను కదా, సో జనేశ్వర్ పార్క్ అంట. సో జనేశ్వర్ మిశ్రా అంట ఆయన. విజిట్ అయితే అవుతున్నాము. అండ్ ఇక్కడ MiG-21 అనే ఎయిర్ క్రాఫ్ట్ అయితే పెట్టారు. అండ్ 1971 లో ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు, 1971 లో కార్గిల్ వార్ అయితే అయింది కదా, అప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేశారంట. సో అదండి, ఇంకా సండే రోజు అయితే మేము అలా తిరిగేసి వచ్చాము. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇదంతా మేము ఉండే ఏరియా అన్నమాట. సో లక్నోలో మనం ఉండే ఏరియా ఇదంతా. అండ్ ఏరియా అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వాకింగ్ కి అలా వెళ్తా ఉంటాము. ప్రతి వీడియో మీరు చూడాలంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే. అండ్ సండే పూట ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీస్ తో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మొత్తానికి అయితే మేము ఉండే ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. చాలా వీడియోస్ వస్తూ ఉంటాయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇంకా మాకు వాటర్స్కి అయితే మేమైతే రీచ్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.